Hi everyone. So first thing, what is drop shipping? First point. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్ అంటే బేసిక్గా మనం వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని వేరే వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ని మన సైట్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఎక్కువ ప్రైస్కి సేల్ చేయడం అనమాట. సో మనము వేరే సైట్లో ఉన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండిమార్ట్ తీసుకుందాం. మనం ఇండిమార్ట్లో మనకి ప్రోడక్ట్స్ వచ్చేసి అరౌండ్ 90 రూపీస్, 100 రూపీస్, 120, 150 రూపీస్ ఉంటాయి. ఆ సేమ్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో వచ్చేసి 400, 500 ఉంటాయి అన్నమాట. సో ఇండిమార్ట్ నుంచి మనం అమెజాన్లో కాకుండా డైరెక్ట్గా మన సైట్లోకి ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేస్తాం. దిస్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్ బేసికల్లీ. సో సెకండ్ పాయింట్, వై టు డూ దిస్? అసలు డ్రాప్ షిప్పింగ్ అనేది ఎందుకు చేయాలి? 9 to 6 జాబ్ చేయడం ఇలాంటి వాటికి కేవలం శాలరీస్ మాత్రమే వస్తాయి. బట్ మనకు డ్రాప్ షిప్పింగ్కి అయితే మనం డైలీ అరౌండ్ ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినా చాలు మనకి సేమ్ శాలరీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే మోర్ దాన్ దట్ వస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మన శాలరీ పెరుగుద్ది అనమాట. అంటే మన ఇన్కమ్ పెరుగుద్ది. సో థర్డ్ పాయింట్, హౌ టు డూ దిస్, హౌ టు డ్రాప్ షిప్ యాక్చువల్లీ. సో మనం ఫస్ట్ థింగ్ షాపిఫైలో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసి కంప్లీట్ ఇంకా ప్రాసెస్ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది మీకు. అండ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం కానీ, డీటెయిల్స్ యాడ్ చేయడం, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కేవైసీ. సో అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మీకు కంప్లీట్ కోర్స్లో ఉంటుంది. సో ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని మనకి అందులో ఒక 90 రూపీస్ ఉందనుకోండి, మనం సేమ్ ప్రోడక్ట్ని అరౌండ్ ఒక 300, 350 రూపీస్ అమ్ముతాం. ఎందుకంటే సేమ్ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో 500 ఉంటుంది. బట్ అమెజాన్లో కన్నా మనం ఒక 50 రూపీస్ అని తక్కువకి సేల్ చేస్తాం అనమాట. సో కస్టమర్ వచ్చేసి మన దగ్గరే తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ సెలెక్షన్, అసలు ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ద టైం పింగ్. అంటే మనము ఏ మంత్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అనుకోండి, స్వెటర్స్ ఎక్కువ సేల్ అవుతాయి. ఆ విధంగా అనమాట. ఎండాకాలం అనుకోండి, గొడుగులు కూడా సేల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. గొడుగులు కానీ, ఏసీలు కానీ, లేదా ఫ్యాన్లు కానీ, ఈ చిన్న చిన్న డబ్బా ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఏసీ చిన్నవి పైన ఐస్ గడ్డలు వేసేసి చిన్న కూలింగ్ ఫ్యాన్ లాగా, అలాంటివి అనమాట. సో మనం సీజన్ని బట్టి ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, లేదా ట్రెండ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ట్రెండ్ ఎలా తెలుస్తుంది మనకంటే ప్రొడక్ట్ రీసెర్చ్ ద్వారా. ఆ రీసెర్చ్ ఎలా చేయాలి, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఈ కంప్లీట్గా మీకు పిన్ టు పిన్ ఉంటుంది. సో నెక్స్ట్ యాడ్స్. యాడ్స్ ఎందులో పెట్టుకోవాలి మనం యాక్చువల్లీ? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్, ఇంకా చాలా ఉంటాయి. బట్ బేసికలీ మనం యూజ్ చేసేది అయితే మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈజీ టు ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది. బట్ మనకి కీవర్డ్ రీసెర్చ్ తెలియాలి అండ్ హ్యాష్ ట్యాగ్ సెలెక్షన్, ఇవి ఉంటాయి, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. అది తెలుసుకుంటే చాలా మనం ఇన్స్టాలో ఈజీగా యాడ్స్ రన్ చేయొచ్చు. అండ్ ఇన్స్టా, ఫేస్బుక్ మ్యాక్సిమం రెండు ఒకటి, ఎందుకంటే మెటా కిందకి వస్తాయి కదా రెండు. సో గూగుల్ యాడ్స్ అనేది ఒక సపరేట్ టాపిక్ అనమాట. దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో ఉంది. సో నెక్స్ట్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్. ఫస్ట్ మనం లోకల్ అండ్ ఇంటర్నేషనల్ రెండు ఒకేసారి నేర్చుకోవచ్చా అంటే కుదరదు, అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ లోకల్ నేర్చుకోవాలి. ఎలా అంటే ఇంటగచ్చి రచ్చగెలవాలంటారు కదా, ఆ విధంగా అనమాట. సో లోకల్ నేర్చుకోవడం అంటే మన డొమెస్టిక్ డ్రాప్ షిప్పింగ్ అనమాట. అంటే ఓన్లీ ఇండియా వరకు. సో ఇండియా వరకు అయితే మనకి పేపాల్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మనం రేజర్ పే కానీ, లేదా స్ట్రైప్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు మనం పేమెంట్ గేట్వేస్. సో ఫస్ట్ మనం లోకల్లో ఒక 6 months, ఒక 8 months అలాగా డ్రాప్ షిప్పింగ్ చేశాక అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ డ్రాప్ షిప్పింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది చాలా హై ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో డ్రాప్ షిప్పర్ చాలా తక్కువ, అండ్ మన తెలుగు స్టేట్స్లో అయితే ఇంకా చాలా తక్కువ. సో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి చాలా తోపుగా ఉంటారు అన్నమాట మనకన్నా. సో మనం ఫస్ట్ లోకల్లో నేర్చుకొని తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాఫిట్స్. మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, ఎన్ని రోజుల్లో వస్తాయి, ఏ విధంగా వస్తాయంటే మనం యాడ్ చేసిన పేమెంట్ గేట్వేకి కస్టమర్కి మనకు ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ రాగానే ఆ ఆర్డర్ మనం ప్రాసెస్ చేశాక కస్టమర్ డెలివరీ అవుతుంది. అరౌండ్ ఒక 5 to 7 daysలో డెలివరీ అవుతుంది. సో ఆ 5 to 7 daysలో డెలివరీ అయిపోయాక మనకి ఇమ్మీడియట్గా మన పేమెంట్ గేట్వేలోకి మన అమౌంట్ వస్తుంది అనమాట. సో ఆ పేమెంట్ గేట్వేలోని అమౌంట్ మనకి అరౌండ్ ఒక 100 రూపీస్ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోడక్ట్స్ అయితే 100 రూపీస్ వచ్చింది. ఆ 100 రూపీస్ మనకి T+3 అనమాట. ఇవాళ వదిలేసి 3వ రోజు మనకి పేమెంట్ మన బ్యాంక్లోకి వస్తుంది అమౌంట్ వచ్చేసి. సో దిస్ ఈజ్ హౌ ద పేమెంట్ గేట్వే వర్క్స్. యాక్చువల్లీ మనం చూస్ చేసుకున్న పేమెంట్ గేట్వే ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని పేమెంట్ గేట్వేస్ అయితే అరౌండ్ మీకు 1 week అలా తీసుకుంటాయి. బట్ నేను చూస్ చేసే పేమెంట్ గేట్వే మనకి 3 daysలో మనకి బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. బట్ యాక్చువల్ 3 working days. మనకి సండేస్ కానీ ఈ బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కదా, బ్యాంక్ హాలిడేస్ టైంలో మనకి అకౌంట్లోకి రాదు. ఆ నెక్స్ట్ డే వస్తుంది అంటే ఒక రోజు ఎక్కువ అవుతుంది. సో అది సస్టైనబిలిటీ. అంటే మనం నేర్చుకొని గాలికి వదిలేయకుండా రెగ్యులర్గా నేర్చుకుంటూనే
కంప్లీట్గా అసలు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా దాని మీద కొద్దిగా కూర్చొని కంప్లీట్గా నేర్చుకొని దానికి సంబంధించిన లోకల్ ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పర్స్ వీడియోస్ చూసి మనం కంప్లీట్గా నేర్చుకొని సస్టైనబిలిటీ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఇవాళ ఒక రోజు యాడ్స్ రన్ చేసామా, ప్రాఫిట్స్ వచ్చాయా, నెక్స్ట్ ఇంకా ఒక 3 days తర్వాత రన్ చేద్దాంలే అన్నట్టు కాకుండా వీక్లీ ఒక 3 times అలా పెట్టుకొని, లేదా ఒక వీక్లీ 4 times అలాగా, లేదా మంత్లీ ఒక 10 times అలాగా అయితే అనమాట. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేయాలన్నమాట. సో అప్పుడు మనకి మన స్టోర్ కూడా చాలా రోజులు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ సస్టైనబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది బేసిక్ డీటెయిల్స్ డ్రాప్ షిప్పింగ్ గురించి. సో మరిన్ని డీటెయిల్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.